అయితే ఇక్కడ మనం క్లియర్ గా ఏంటంటే మత్తయి సువార్త చూడండి 6వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. స్పష్టంగా ఉన్నాడు. మనం ఇతర మనుషుల అపరాధములను మనం క్షమించకపోతే అది ప్రభు కూడా క్షమించాడట. స్పష్టంగా ఉంది ఆ వాక్యం. అర్థం చదివితే అర్థమైపోతుంది అండి. కనుక మనం క్షమించగానే మనం మాత్రం నన్ను క్షమించి ప్రభా క్షమించి తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. మనం మాత్రం ఎవరిని క్షమించాం. కానీ దేవుడికి మనం ఏం ప్రార్థన చేస్తాం? నన్ను క్షమించి ప్రభా. ఎలా మరి అది ఏ విధంగా అవుతుంది? యేసు ప్రభు చూడండి క్లియర్ గా అంటే ఏమంటున్నాడంటే అక్కడ శిలువలో మొట్టమొదటి మాట ఏంటండి, తండ్రి మీరు ఏమి చేస్తున్నారు, మీరు వెలుగురుగా వీరిని క్షమించు. మొట్టమొదటి మాట. 7 మాటలు చాలా విలువైన మాటలు. మొట్టమొదటి మాట క్షమాపణ చెప్పాడు ప్రభు. అంటే ప్రభువే క్షమించినప్పుడు మనం ఏంటంటే మనం క్షమించలేకపోతామంటే మన పొరపాటు కాబట్టి మనం ఏంటంటే మనం సరి చేసుకోవాలన్నమాట. అక్కడ క్షమాపణ గుణం లేనప్పుడు మనం ఆ క్షమాపణ మనం అడగడం కూడా మనం అరువులు కాదు. మనం క్షమించడం అనేది మనం అంతే కదా. కాబట్టి రెండవ మాట మనం చూస్తున్నాం ఇక్కడ ఒక మంచి మాట. క్షమాపణ గురించి మనం ఏం చేయాలంటే ప్రభు ప్రార్థన చేయాలి. అక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మరొక మాట 35వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. నేను ఈ నూతన సంవత్సరంలో మనం తీర్మానం చేసుకోవాలి ఏంటంటే మనం హృదయపూర్వకంగా క్షమిస్తున్నామా లేదా అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాలి. ఏమున్నారా మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారం మీ ఎడల చేయును నేను. మనం ఏంటంటే నేను బాగుండాలని అనుకుంటానండి. నాకు అన్ని బాగుండాలి అన్ని అందరూ అలాగే, నేనే కాదు మీరు అలాగే అనుకుంటారు. నేను ఈరోజు వెళ్తున్నాను, పనికి వెళ్తున్నాను, చక్కగా నేను పని చేసుకొని రావాలి. ఊరికి వెళ్తున్నాను, లేదంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాం, లేదంటే ఒక బిజినెస్ చేయడానికి వెళ్తున్నాం, లాభాలు రావాలి ప్రభావం చేసుకుంటాం లేదు చెప్పండి. అయితే అలాగే మనం ఏంటంటే ఇతరుల విషయంలో కూడా మనం అనుకోవాలి. అలాగని ఇతరులను కూడా మనం ఏంటంటే వారు కూడా నా వాళ్ళు మంచిగా ఉండాలి ప్రభావం ఎంతమంది ఆ విధంగా భావిస్తున్నాం. కాబట్టి ఇక్కడ క్షమాపణ గురించి మనం ఏంటంటే మరొక మాట ఉంది, ఇంపార్టెంట్ మాట. చూడండి ఆ మాట చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును. చాలు. ఇక్కడ మీరు చాలా గమనించండి. మనం అన్ని అడుగుతాం. దేవుడు ఏ విషయం అడగమంటున్నాడు? క్షమాపణ గురించి అడగాలంటే ఇస్తున్నానండి. అడిగితే దేవుడు మనం పొందుకుంటామంట. అది ఇంతవరకు మనం నిన్ను కూడా ఈ వాక్యం చదువుతూ నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి క్షమాపణ గురించి అడగడం ఏంటి అని చూస్తే అక్కడ మనం అన్ని అడుగుతాం, అవన్నీ పొందుకుంటున్నాం కదా. అడిగినవన్నీ చాలా వరకు పొందుకుంటున్నాం. మన క్షమాపణ గురించి అడుగుతున్నామా? క్షమాపణ కూడా నాకు ఈ ప్రభా ఎంతమంది అడిగామండి? నాకు ఈ సంవత్సరం నేను అందరినీ క్షమించాలి, నాకు ఎవరు శత్రువులు ఉండకూడదు. మన శత్రువు ఎవరంటే సాధారణ మొట్టమొదటి శత్రువు. రెండో శత్రువు ఎవరు చెప్పండి? ఫస్ట్ సాతాను, అందరు శత్రువే సాతాను. యేసుప్రభు దేవుడు కూడా సాతాను శత్రువు. రెండో శత్రువు ఎవరు? మన శరీరమే శత్రువు. చలికాలం అయితే మన తెల్లవారు 7 అయినా లేవరు, చాలా మంది 9 అయినా లేవం. ఆ శరీరాన్ని జయించాలి, శరీర ఆశలు జయించాలి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం క్షమాపణ గురించి అడగాలి. ప్రభా నాకు క్షమాపణ గురించి ఈ తండ్రి అని అడిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఏంటంటే మనం మరి రెండోది మన వాగ్దానం ఎందుకు నిలబడలేదంటే మనం క్షమించలేకపోతున్నాం. కాబట్టి మొట్టమొదటి దేవుడి దగ్గర రాలేకపోతున్నాం, ఉదయాన్ని సరి చేసుకోలేకపోతున్నాం, దేవుడు ఆ వాగ్దానం నిలబడలేదు. రెండోది ఎందుకు నిలబడలేదంటే మనం క్షమించే గుణం మనలో ఉంటే ఖచ్చితంగా మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు.